Praise the Lord. Greetings in the mighty name of Lord Jesus Christ. సో ఫస్ట్ మెసేజ్ ఇన్ 2026 దేవుడు మనకిచ్చిన వాగ్దానంను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా 40వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూద్దాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇజ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు రెక్కల వలె పైకి చాపి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు మనకి ఈ కొత్త సంవత్సరంలో ఇస్తున్న వాగ్దానం, నేను మీకు నూతన బలము దయచేస్తాను. చాలాసార్లు ఇలా ఇజ్రాయేలు మాట్లాడినట్లుగానే మనము ఆలోచిస్తూ ఉంటాం. నా మార్గము దేవునికి తెలియదనుకొని, నేను వెళ్తున్న పరిస్థితులు దేవునికి తెలియదనుకొని, ఆ పరిస్థితుల ప్రభావము, ఆ పరిస్థితుల ఒత్తిడి దేవునికి తెలియదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అక్కడ చెప్తున్నది, మీరు వెళ్ళే మార్గములు దేవునికి తెలుసు, మీరు వెళ్తున్న పరిస్థితులు దేవునికి తెలుసు, మీరు అనుభవిస్తున్న బాధ దేవునికి తెలుసు, ఆ ఒత్తిడి దేవునికి తెలుసు. చాలాసార్లు జీవితంలో ఒత్తిడి గల పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే శారీరక శ్రమ కానీ, మానసిక శ్రమ కానీ, మానసిక ఒత్తిడి కానీ గుండా మనం వెళ్తున్నప్పుడు, ఆ పరిస్థితులలో మనము ఆ ధైర్యమును కోల్పోతాం, ఆ ఆసక్తిని కోల్పోతాం, ఆ జీవితం మీద ఉన్న ఆ యొక్క ఆసక్తి కోల్పోతాం, లేకపోతే పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడగల ఆ బలమును కోల్పోతాం. కానీ దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీ మార్గములు నాకు తెలుసు, మీ పరిస్థితులు నాకు తెలుసు, మీరు వెళుచున్న మార్గములు నాకు తెలుసు. మీరు నా కొరకు కనిపెట్టుకుంటే నేను మీకు నూతన బలము దయచేస్తాను. నూతన బలము అనగా దేవుడు ఆ నూతన శక్తి, నూతన జ్ఞానము, నూతన ఆలోచన అన్నీ దేవుడు మనకి ఇస్తాడు. సో మనం చింతించవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితులు అందరికీ వస్తాయి. కానీ మనము ఆ పరిస్థితుల్లో చేయవలసిందేమనగా దేవుని కొరకు కనిపెట్టుకుంటూ, ఆయన వాక్యం ఎక్కువ ధ్యానిస్తూ, లేకపోతే వాక్యం వింటూ ఉన్నట్లయితే దేవుడు మనకు నూతన బలము దయచేస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో ఒకవేళ మనం అడుగుపెట్టుచుండగా మేబీ ఆసక్తి కోల్పోయామేమో, మేబీ లోపల ఆ యొక్క చింత ఎక్కువైందేమో, బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా, లేకపోతే బయట అందరితో బాగానే మాట్లాడుతున్నా, ఒంటరిగా ఉంటున్నామేమో, లేకపోతే నీ పరిస్థితులు వేరే వారికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయేమో. కానీ దేవుడు చెప్తున్నారు, మీకు నూతన బలము దయచేస్తాను. అక్కడ రాయబడిన మాట, నాకు న్యాయం లేదని ఇజ్రాయేల్ అనుకుంటున్నారు, నా మార్గములు తెలియదని ఇజ్రాయేల్ అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పుచున్న మాట, నీకు న్యాయం ఎలా చేయాలో నాకు తెలుసు, మీకు ఇబ్బంది పరిస్థితుల మధ్య ఎట్లా నడిపించాలో నాకు తెలుసు, వాటికి కావాల్సిన జ్ఞానం ఎలా ఇవ్వాలో, వాటికి కావాల్సిన శక్తి ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆ పరిస్థితుల నుంచి దేవుడు తప్పకుండా బయటికి తీసుకొస్తారు. తప్పకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అదే చెప్తుంది, పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము నూతనంగా అవుతుంది. అండ్ ఆ బలము, నూతన బలము దేవుడు మీకు దయచేస్తారు, దేవుడు మనకి దయచేస్తారు. అదేవిధంగా ఇంకొక వాగ్దానం కూడా నేను మీకు చూపించదలుచుకున్నాను. కీర్తనలు 84వ అధ్యాయం 11, 12 వచనాలు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. సో కాబట్టి అక్కడ రాయబడిన మాట, యెహోవా కృపయు ఘనతయు దయచేయును. ఆయన మనకి కృపయు దయచేస్తారు, ఘనతయు దయచేస్తారు. కాబట్టి మనం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, చింతపడనక్కర్లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎలా తోడుగా ఉన్నాడు? మనకు సూర్యుడునై ఉన్నాడు, మనకు కేడమునై ఉన్నాడు. సూర్యుడు అనగా ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, ఆయన మనకు ఆలోచన ఇచ్చేవాడుగా ఉన్నారు, ఆయన మనకు జీవం ఇచ్చేవారుగా ఉన్నారు. నూతన జీవం, కొత్త ఆలోచనలు, లేకపోతే కొత్త శక్తి, ఆ పరిస్థితులను ఎదుర్కొన్నట్టుకు ఆ యొక్క కొత్త ఆలోచనలు మనకిస్తారు. ఆ పరిస్థితులను కూడా మారుస్తారు అవసరమైతే. అదే కేడముగా ఉన్నారు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంత గట్టిదైనను, పక్కనున్న మనుషులు ఎంత కఠినస్తులైనను సరే, దేవుడు మనకు కేడమునై ఉన్నాడు కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. చాలాసార్లు పక్కనున్న పరిస్థితులు చూసి, మనుషుల్ని చూసి భయపడుతూ ఉంటారు.
చింతపడుతూ ఉంటారు, డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. ఇలా వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు, సూర్యుడిగా ఉన్నాడు, కేడెమునుగా ఉన్నాడు కాబట్టి. అంత మాత్రమే కాక కృపయు ఘనతయు కూడా అనుగ్రహిస్తున్నారు కాబట్టి. తర్వాత అక్కడ రాయబడిన మాట, యథార్థంగా ప్రవర్తిస్తే చాలు, దేవుడు మనకి ఏ మేలు చేయక మానడు. సో కాబట్టి మనం దేవుని కొరకు ఎదురు చూచు వారంగా ఉండాలి. అదేవిధంగా యథార్థంగా ప్రవర్తించే వారంగా ఉండాలి. వాక్యానుసారంగా ప్రవర్తించే వారంగా ఉండాలి. వాక్యమునకు లోబడి ప్రవర్తించే వారంగా ఉండాలి. అండ్ చివరిగా చెప్తున్న మాట, దేవుని యందు నమ్మకి ఉంచేవారు ధన్యులు. సో దేవుని యందు నమ్మకి ఉంచుదాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం, ఆయన వాక్యంలో స్థిరపడదాం. దేవుడు తప్పకుండా మనకు నూతన బలము దయచేస్తాడు, కృపయు ఘనతయు దయచేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ పలుకుబడిన మాటలు స్థిరపరచబడును గాక. ఆమేన్.